హలో గైస్. అయితే మరి 'ఆర్‌సీ16' యొక్క అప్డేట్ అయితే బయటకొచ్చిందనమాట. దానికి రిలీజ్ డేట్ అయితే ఇప్పుడు అఫీషియల్‌గా టీఎఫ్ఐలో ఒక ఆఫీస్‌లో అయితే మనకుంటుంది కదా! ఈ డేట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసే ఒక ఆఫీసు. అందులో అయితే రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. అయితే మూవీ యూనిట్ వాళ్ళు దీపావళి డేట్స్‌కి, సంక్రాంతి ఇలాంటి వాటి ఎక్కడికి వెళ్ళలేదనమాట. సో, వాళ్ళు ఫిక్స్ చేసుకున్న డేట్ మాత్రం చాలా బావుంది. ఎందుకు అంటే 'రంగస్థలం' ఎప్పుడొచ్చిందో, 'త్రిబుల్ ఆర్' ఎప్పుడొచ్చిందో సేమ్ డేట్‌నయితే మళ్ళీ ఈ 'ఆర్‌సీ16' అయితే రిజిస్టర్ చేసి పెట్టుకున్నారనమాట. సో, నాకడిగితే ఇదొక మంచి డేట్ గైస్. ఎందుకు అంటే, కొన్నిసార్లు ఇంకో సినిమాతో కాంపిటీషన్ వచ్చినా, ఇంకో సినిమాతో వేరేగా వచ్చినా సరే, ఏం జరుగుతుంది అంటే, ఎక్కడో దగ్గర కంటెంట్ విషయంలోనో నెగెటివ్ చేసేసి, సినిమా అంతా చెడగొట్టేత్తన్నారనమాట. సో, ఇప్పుడు మాత్రం అలాంటి ఛాన్స్ లేదు. ఆబ్వియస్‌గా మార్చి 27వ తేదీన 'చరణ్' గారి బర్త్‌డే. అలాగే 26ని సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే, ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా థియేటర్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. బుచ్చిబాబు గారి గురించి తెలిసిందే గదా! ఒక ప్రొడక్ట్ అనేది ఎంత జాగ్రత్తగా తీస్తారు అనేది. ఎందుకంటే సినిమా షూటింగ్ అంతా కూడా మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయిపోద్ది గైస్. సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా ఆల్మోస్ట్ 7 నెలలు సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ మీద మాత్రమే పనిచేస్తున్నారనమాట. ఇదొక రకంగా మంచి విషయమనే చెప్పాలి. బట్ సినిమా తాలూకు బడ్జెట్, సినిమా తాలూకు రిమైనింగ్ ఇష్యూస్ అంతా కూడా క్లియర్ అయ్యి, సినిమా కంప్లీట్ వీఎఫ్ఎక్స్ అంతా సెటిల్ డౌన్ అవ్వడానికి అంత టైం అయితే తీసుకున్నారనమాట. బట్ నా వరకు కూడా మార్చి 26 అనేది చాలా మంచి డేట్. ఎందుకంటే కొన్నిసార్లు ఆ సినిమాకి మనకి 'రంగస్థలం' దగ్గర చూసాం. దగ్గర కూడా చూసామనమాట. ఎలాంటి ఇష్యూస్ రావు. ఎలాగ అయినా సరే సినిమాకి న్యూట్రల్ ఆడియన్స్ కూడా అటెండ్ అవుతారు. దాన్ని ఖచ్చితంగా హిట్ చేస్తారు గైస్. నాకు ఆ నమ్మకం ఉంది. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఈ మార్చి 26 అనే డేట్. సో, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ డేట్. అది మాత్రం పర్ఫెక్ట్ ఉందనమాట. ఎందుకంటే ఒక హిస్టరీ కూడా ఉంది ఆ డేట్స్‌కి. 'త్రిబుల్ ఆర్' అనే హిస్టరీ ఉంది. 'రంగస్థలం' అనే హిస్టరీ కూడా ఉంది. సో, అలానే మనకి మళ్ళీ అలాంటి హిస్టరీ ఒకటి రిపీట్ అవుతాది అని చెప్పి ఫ్యాన్స్ అయితే బిలీవ్ చేస్తున్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారు? డేట్ కరెక్ట్‌గా ఉందా? మళ్ళీ ఇంకేమైనా చేంజెస్ ఉంటే బావుంటది అనుకుంటున్నారా? కింద కామెంట్స్‌లో చెప్పండి.